3,30,00,000 అది ఒక సంవత్సరం టైం పట్టింది మొత్తం కంప్లీట్ అవ్వాల్సింది. అదో పాటు ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న 10 మండలాలకు సంబంధించిన ఎయిడ్స్ పేషెంట్కి ఇబ్బందిగా ఉండకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే ఏఆర్టీ సెంటర్ ఒకటి శాంక్షన్ చేశారు. దాని ద్వారా సర్వీసులు అందిస్తూ ఉన్నారు చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న పేషెంట్స్కి అందరూ కూడా. రిలయన్స్ సంస్థను అడిగాను, ఒక 65 లక్షలు ఇవ్వమని. 60 లక్షల పైన ఇచ్చారు. దాన్ని కూడా బిల్డింగ్ కడతా ఉన్నాము. అదొక కార్యక్రమం. అది కూడా ఇంకొక 3-4 నెలల్లో అయిపోయింది. ఇంకోటి స్టేట్ గవర్నమెంట్ ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. ఈ ప్రాంతంలో డయాలసిస్ పేషెంట్లు ఉన్నారంటే 5 బెడెడ్ డయాలసిస్ సెంటర్ కూడా ఇచ్చారు ఇవాళ. అది కూడా ఒకటి అయిపోయింది. ఇవాళ ఒక పెద్ద సినిమా ప్రొడక్షన్స్ సంబంధించిన వాళ్ళు, కిలా సతీష్ వాళ్ళు, మనం స్కూటర్లు కావాలి ఒక 21 మందికి టౌన్లో వాళ్ళకి అనగానే వాళ్ళ ఒక 21 మందికి 25 లక్షలతో స్కూటర్లు ఇచ్చారు వాళ్ళు కూడా, సినిమా ప్రొడక్షన్ వాళ్ళు. దాని ద్వారా ఇవాళ మన కాన్స్టిట్యున్సీలో ఉన్న అద్దంకి టౌన్లో ఉన్న వికలాంగులకి, దివ్యాంగులకి ఎవరైతే ఇబ్బంది పడతా ఉన్నారో వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చాం. మిగతా కూడా ఇంకా 100 పైన అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ తొందరలోనే సిఎస్ఆర్ గ్రాంట్ ద్వారా స్పాన్సర్స్ దొరకనాలని వాళ్ళకు కూడా చూపించారు. సార్, ఇదే కాకుండా ఇంకా అద్దంకి ప్రాంతంలో మెరుగైన వైద్య సేవలు అందించడానికి మీరేమన్నా ఇంకేమైనా కార్యాచరణలు చేస్తున్నాం కదా. ఇప్పుడు సబ్ సెంటర్స్ దాదాపు 30 సబ్ సెంటర్స్ కడుతున్నాం. ఒక్కో సబ్ సెంటర్ 30 లక్షలు అయింది కడుతున్నాం. అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో బిల్డింగ్స్ లేని చాటల్లో కూడా సబ్ సెంటర్స్ పూర్తి చేస్తున్నాం. అది తొందరలోనే పూర్తి చేస్తాం. ఇంకా కూడా కొద్దిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది హాస్పిటల్. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను. తొందరలోనే అది కూడా అప్గ్రేడ్ చేస్తాం.